Today's topic is variables. వేరియబుల్స్ అంటే ఒక డేటాకి వాల్యూ అనేది అసైన్ చేస్తూ ఆ వాల్యూని వేరియబుల్స్ అనేసి అంటారు. వేరియబుల్స్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం ఈ క్లాస్లో ఏం నేర్చుకుంటామంటే వేరియబుల్ నేమ్స్, టైప్ ఆఫ్ అంటే ఇందులో 3 టైప్స్ ఉంటాయి, అవి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ రూల్స్. ఇప్పుడు వేరియబుల్ అసైన్ చేస్తున్నాం అంటే దానికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి, నువ్వు ఇలానే దానికి వేరియబుల్ అనేది ఇవ్వాలి అనేసి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ లోకల్ వేరియబుల్ ఇంకా గ్లోబల్ వేరియబుల్ ఉంటాయి, ఇవి డిస్కస్ చేసుకొని నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్ చూద్దాం. నెక్స్ట్ కాస్టింగ్ అండ్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. సో ఇది ప్రోగ్రామ్ చేస్తే చూపిస్తా. వేరియబుల్ అంటే ఏం లేదు, జస్ట్ వేరియబుల్ అంటే ఏం లేదు, ఒక డేటాకి నువ్వు ఏదైతే వాల్యూ అసైన్ చేస్తున్నావో దాన్నే వేరియబుల్ అంటారు. ఎట్లా అంటే x = 10 అనుకో. ఇప్పుడు ఇక్కడ 10 అనేది ఒక ఇంటీజర్ డేటా. ఇంటీజర్ డేటాకి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నావు x అనేసి, దీనికి ఏదైతే వాల్యూ ఇచ్చినావో x అని, దీన్ని వేరియబుల్ అనేసి అంటారు. అంతే సింపుల్. y తీసుకో, y = స్ట్రింగ్ రాద్దాం. స్ట్రింగ్ ఏంటి? స్ట్రింగ్ రాయి. స్ట్రింగ్ అంటే ఇప్పుడు ఈ స్ట్రింగ్ అనేసి ఉంది, దీనికి ఒక వాల్యూ ఇచ్చినావు, దీన్ని వేరియబుల్ అనేసి అంటారు. అట్లనే ఇది సింగిల్ వర్డ్ వేరియబుల్. సింపుల్గా ఉండడానికి దీన్ని ఇట్లా x y అని వాడతాం. అట్లనే మల్టీ వర్డ్ వేరియబుల్ కూడా ఉంది. మల్టీ వర్డ్ వేరియబుల్ దేనికి? ఒక క్లియర్ అండర్స్టాండింగ్ కోసం అంతే. ఈ x y ఇదంతా సింపుల్గా ఉంటుంది, ఇది క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. దట్టు కాంప్లెక్స్ కూడా, అంత పెద్ద పెద్ద వర్డ్ రాస్తాడు. ఎట్లా అంటే ఇప్పుడు my 20 or my integer = 40. ఇట్లా ఇవి మల్టీ వర్డ్ వేరియబుల్స్ అన్నమాట. సో ఇట్లా ఏదైనా డేటాకి వాల్యూ అసైన్ చేయడమే వేరియబుల్ అనేసి అంటారు. అట్లనే ఇవి రాయడానికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. రూల్స్ టు రైట్ వేరియబుల్స్ అన్నమాట. వేరియబుల్స్ రాయడానికి ఏమేమి రూల్స్ ఉన్నాయి? ఆ రూల్స్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు మల్టీ వర్డ్ ఆర్ సింగిల్ వర్డ్ వేరియబుల్ వాల్యూ అసైన్ చేయాలంటే స్మాల్ లెటర్తో స్టార్ట్ అవ్వచ్చు. మై వేరియబుల్ = సంథింగ్, లేదా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వచ్చు. మై వేరియబుల్ = సంథింగ్. అట్లనే అన్ని క్యాపిటల్ కూడా పెట్టుకోవచ్చు. మై వేరియబుల్ = సంథింగ్. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది, అండర్స్కోర్ కూడా వాడచ్చు అనమాట. అండర్స్కోర్ వాడి మై వేరియబుల్ = సంథింగ్. మిడిల్లో కూడా అండర్స్కోర్ వాడుకోవచ్చు. ఎట్లా అంటే మై అండర్స్కోర్, ఒక సింపుల్గా కనిపిస్తుంది కదా, మై అండర్స్కోర్ వేరియబుల్ సంథింగ్ ఇచ్చిన ఏదో ఒకటి స్ట్రింగ్, ఇట్లా ఇస్తే స్ట్రింగ్ లెక్క ఇవ్వాలి కదా, అట్లా. సో ఇవి ఇలాంటి టైప్ ఏదైతే రాస్తావో ఇది యాక్సెప్టబుల్ అనమాట. రాయొద్దు, వేరియబుల్స్ అనేవి ఎలా రాయకూడదు. ఎలా రాయకూడదు అంటే నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు వేరియబుల్. దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. నెక్స్ట్
ఇట్లా ఏదైనా ఇచ్చి మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు. వేరియబుల్ ఫుల్ నేమ్ వేరియబుల్కి స్పేస్ అనేది ఇవ్వద్దు. దిస్ వేరియబుల్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్. మై వేరియబుల్ అంటే ఇప్పుడు ఇట్లా మల్టీవర్డ్ రాసిన తర్వాత ఇక్కడ ఏదైనా నంబర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది. దిస్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్ యాజ్ వేరియబుల్. కానీ స్టార్టింగ్ నెంబర్తో మాత్రం స్టార్ట్ అవ్వద్దు, తర్వాత కానీ నంబర్ ఇచ్చుకోవచ్చు. ఇలా రాయకూడదు. దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ వేరియబుల్. వేరియబుల్ వాల్యూస్ లాగా అర్థం చేసుకోలేదు. ఇవి ఎర్రర్ అని ప్రింట్ చేస్తాయి. టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఏంటంటే మల్టీవర్డ్స్ రాయాలంటే 3 టైప్స్ ఉన్నాయి. 3 కేసెస్ అనేసి ఉన్నాయి. 3 కేసెస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి క్యామిల్ కేస్, సెకండ్ది పాస్కల్ కేస్, థర్డ్ది స్నేక్ కేస్. ఈ 3 టైప్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి వేరియబుల్, మల్టీవర్డ్ వేరియబుల్ రాయడానికి. ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. క్యామిల్ కేసులో ఎట్లా రాస్తావు వేరియబుల్తో? క్యామిల్ కేస్ టైప్లో నువ్వు వేరియబుల్ రాయాలంటే ఎట్లా రాస్తావు? ఈచ్ వర్డ్ మల్టీవర్డ్ రాస్తున్నావు కాబట్టి అందులో ఈచ్ వర్డ్ దగ్గర రాస్తావు. ఆ దగ్గర రాసేది ఈచ్ వర్డ్ ఏదైతే ఉందో ప్రతిదీ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ లెటర్ తప్ప. ఎట్లా అంటే మై వేరియబుల్ నేమ్, ఇది క్యామిల్ కేస్ అంటారు. ఇక్కడ 3 వర్డ్స్ ఇవి, మై వేరియబుల్ నేమ్ అని. ఫస్ట్ వర్డ్ మాత్రం స్మాల్ లెటర్తో స్టార్ట్ అయింది. మిగతా 2 వర్డ్స్ వేరియబుల్ నేమ్ అనేది బట్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయింది. దీన్ని క్యామిల్ కేస్ అంటారు. నెక్స్ట్ దీన్ని క్యామిల్ కేస్ అనేసి అంటారు అనమాట, మై వేరియబుల్ నేమ్. నెక్స్ట్ పాస్కల్ కేస్. పాస్కల్ కేస్ అంటే ఏంటి? ఇది కూడా సిమిలర్ అనమాట క్యామిల్ కేస్కి. ఇప్పుడు అదేమో ఫస్ట్ లెటర్ తప్ప మిగతావి క్యాపిటల్గా స్టార్ట్ అయినాయి కదా. దీనికి ఎట్లా అంటే ఫస్ట్ లెటరు 3 వర్డ్స్కి క్యాపిటల్గా ఉంటుంది. మై వేరియబుల్ నేమ్ ఇక్కడ చూడండి, ఇది కూడా క్యాపిటల్ ఉంటుంది. 3 వర్డ్స్ దాని స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్తో స్టార్ట్ అయితే దీన్ని పాస్కల్ కేస్ అనేసి అంటారు. నెక్స్ట్ స్నేక్ కేస్. స్నేక్ కేస్ ఎట్లా రాస్తాం? ఇది కూడా అంతే సింపుల్. మై అండర్స్కోర్ ఇచ్చి వేరియబుల్ అండర్స్కోర్ ఇచ్చి నేమ్, దీన్ని స్నేక్ కేస్ అనేసి అంటారు. ఇట్లా కూడా రాసుకోవచ్చు. అండర్ స్కోర్ ఇస్తే స్నేక్ కేస్ అనమాట. మై అండర్ స్కోర్ వేరియబుల్ ఈ టైప్లో రాస్తే దీన్ని స్నేక్ కేస్ అనేసి అంటారు. సింపుల్, ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి అంటే ఏమంత ఇంపార్టెంట్ కాదు. దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ కేసెస్ ఆఫ్ వేరియబుల్ నేమ్. మల్టీవర్డ్ వేరియబుల్కి ఎలా రాస్తావు 3 కేసెస్ అనమాట. ఏంటిది? క్యామిల్ కేసు, పాస్కల్ కేసు, స్నేక్ కేసు. ఓకే, నెక్స్ట్ ఏంటి? లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ లోపల ఏదైతే వేరియబుల్ రాస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అనేసి అంటారు. ఇప్పుడు ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే దీన్ని వాడాలన్నమాట. ఇది మనం ముందు చెప్తూ పోతుంటే అర్థమవుతుంది, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఫంక్షన్ కాల్
ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట ఫంక్షన్ కాల్ దాన్ని పిలవాలంటే మెయిన్ అని కూడా పెట్టుకోం కాదు. ఒక ఫంక్షన్ అనేది ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ ఇస్తున్నాం x is equal to Btech studies. దీన్ని స్ట్రింగ్ పంక్చుయేషన్ మార్క్స్లో పెట్టాలి, అప్పుడే స్ట్రింగ్ లాగా యాక్సెప్ట్ చేస్తుంది. దీన్ని ఇప్పుడు లోకల్ వేరియబుల్ అనేసి అంటారు. ప్రింట్ ఇది ఏదైతే ఉందో దీన్ని లోకల్ వేరియబుల్ అనేసి అంటారు. ఈ ఎక్స్ ని గ్లోబల్ వేరియబుల్ అంటే చూద్దాం. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి? అవుట్ సైడ్ ద ఫంక్షన్ అంటే దానిపైన ఏదైతే వాల్యూ అసైన్ చేస్తుందో పైథాన్ ఈజ్ ఈజీ టు లెర్న్ అని పెట్టుకో. ఇది ఏదైతే ఉందో దీన్ని ఎవరైతే గ్లోబల్ వేరియబుల్ అంటే కింద ఇంకో ఫంక్షన్ రాద్దాం. ఫంక్షన్ ప్రింట్ Python is easy to learn అని వస్తుంది అంతే. సరే ఇక్కడ ప్లస్ రావాలి. ఇక్కడ చూడాలి బయట ఏదైతే ఎగ్జామ్ చేసినావో ఎక్స్ ఈక్వల్ టు ఈజీ టు లెర్న్ అని ఇప్పుడు ఇది లోకల్ వేరియబుల్ లాగా పనిచేస్తుంది, గ్లోబల్ వేరియబుల్ లాగా కూడా పనిచేస్తుంది. బట్ ఇక్కడ నువ్వు ఆల్రెడీ లోకల్ వేరియబుల్ అనేది ఇచ్చేసినావు విచ్ ఈజ్ అండర్ దిస్ ఫంక్షన్. ఈ ఫంక్షన్కి మాత్రమే ఇది పనిచేస్తుంది. కానీ బయట ఇచ్చిన గ్లోబల్ వేరియబుల్ దీనికి పనిచేస్తుంది, దీనికి కూడా వర్క్ చేస్తుంది. ఒకసారి రన్ చేసుకుని చూడండి ఇక్కడ పైథాన్ ఈజ్ ఈజీ టు లెర్న్ ఇట్లా వర్క్ చేసింది, ఇక్కడ వర్క్ చేసింది. పైథాన్ ఈజీ ఇక్కడ స్పేస్ రాలేదు, స్పేస్ రానికి నథింగ్ ఇక్కడ కదా ఇట్లా స్పేస్ ఇచ్చుకోవాలి. ఇట్లా వర్క్ అయింది. గ్లోబల్ వేరియబుల్కి ఇది ఇక్కడ బయట ఇచ్చినావు కదా, ఇప్పుడు ఇది చూద్దాం. ఇది ఒకసారి తీసేద్దాం. లోకల్ వేరియబుల్ అనేసి తీసేస్తే ఓకే నెట్ వర్క్ సి చూడండి. Python is easy to learn, Python is easy to learn. ఈ గ్లోబల్ వేరియబుల్ అనేది ఇన్సైడ్ ద ఫంక్షన్ లోకల్ వేరియబుల్ లాగా పనిచేసింది, అవుట్ సైడ్ ద ఫంక్షన్ గ్లోబల్ వేరియబుల్ లాగా కూడా పనిచేసింది. గ్లోబల్ వేరియబుల్ లోకల్ వేరియబుల్ లాగా గ్లోబల్ వేరియబుల్ లాగా టూ సైడ్స్ వర్క్ చేస్తుంది. అలానే ప్లస్ దీన్ని తీసేద్దాం, గ్లోబల్ వేరియబుల్ని తీసేద్దాం. ఇన్సైడ్ ద ఫంక్షన్ ఒక వేరియబుల్ యాడ్ చేద్దాం. ఇది Python is very easy. దీనికంటే ముందు ఏం చేస్తావు, గ్లోబల్ అనే ఒక కీవర్డ్ని వాడాలి. నేను వాడతాం గ్లోబల్ కీవర్డ్ని వాడతాం. గ్లోబల్ కీవర్డ్ ఇదని కామెంట్లో పెట్టిన ఫర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఎక్స్ప్లెనేషన్ పైన రాయకపోయినా ఇట్లా సైడ్కి పక్కన పెట్టేసి కూడా రాసుకోవచ్చు. గ్లోబల్ అనే కీవర్డ్ వాడాలి. GLOBAL ఎక్స్ అనే వేరియబుల్ని గ్లోబల్ కీవర్డ్ లాగా ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం.
లోపలి ఇన్సైడ్ ద ఫంక్షన్ లోపల ఇచ్చిన వేరియబుల్ నువ్వు దాన్ని గ్లోబల్ అని అసైన్ చేస్తే ఇన్సైడ్ ద ఫంక్షన్ లోకల్ లాగా కూడా వర్క్ చేసింది, దట్టు అవుట్ సైడ్ ద ఫంక్షన్ గ్లోబల్ వేరియబుల్ లాగా కూడా వర్క్ చేసింది. ఎందుకంటే గ్లోబల్ అని డిక్లేర్ చేసిన ఇక్కడ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ కింద దానికి కూడా వర్క్ చేసింది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. లోకల్ అనేది ఇన్సైడ్ ద ఫంక్షన్ మాత్రమే వర్క్ అవుతుంది, బట్ గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ద ఫంక్షన్ అండ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ రెండు సార్లు వర్క్ అవుతుంది. అలానే ఇన్సైడ్ ద ఫంక్షన్ ఉన్న వేరియబుల్ని నేను గ్లోబల్ అని అసైన్ చేస్తే గ్లోబల్ లాగా వర్క్ అవుతుంది, గ్లోబల్ వేరియబుల్ లాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏమైపోయింది, వేరియబుల్ నేమ్స్ అయిపోయినాయి, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అయిపోయినాయి, రూల్స్ అయిపోయినాయి, లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ అయిపోయింది. నెక్స్ట్ క్యాస్టింగ్. క్యాస్టింగ్ అంటే ఏంటి, ఒక డేటాని దాని యొక్క డేటా టైప్ నువ్వు అసైన్ చేయడానికి క్యాస్టింగ్ అనేది వాడతాం. సింపుల్ x = 5 అనేసి ఉంది. ఇది ఇంటీజర్ అనేసి దానికి తెలుసు, బట్ నువ్వు దీన్ని స్ట్రింగ్ అని అసైన్ చేస్తున్నావు. స్ట్రింగ్కి కీవర్డ్ ఏంటి, str. ఈ కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతే, నువ్వు దీన్ని స్ట్రింగ్ అనేసి అసైన్ చేసినావు ఇంటీజర్, ఇది స్ట్రింగ్ లాగానే తీసుకుంటారు. ఎట్లా అంటే ప్రింట్ చేసి చూపిస్తా. ప్రింట్ అది ఎక్స్ అని అంటే ఎక్స్ ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇంకోటి కూడా చెప్తాను మీకు. ప్రింట్ ఎక్స్ అంటే ఎక్స్ ప్రింట్ అయింది, బట్ దీని డేటా టైప్ కూడా మనకు ప్రింట్ అవ్వాలి. డేటా టైప్ ఎట్లా ప్రింట్ అవుతుంది, సింపుల్, టైప్ అనే ఒక ఫంక్షన్ని వాడాలి. టైప్ టైప్ అనే ఒక ఫంక్షన్ వాడినావు కదా ఇన్సైడ్ ద ప్రింట్. ఇది ఆల్రెడీ స్ట్రింగ్ అని అసైన్ చేసినావు కదా, యాక్చువల్లీ ఇది ఇంటీజర్, నువ్వు స్ట్రింగ్ అని అసైన్ చేసినావు కాబట్టి క్లాస్ = స్ట్రింగ్ అనేసి ప్రింట్ అయింది. ఏది ఎక్స్ యొక్క డేటా టైప్ ఏదైతే ఉందో స్ట్రింగ్ అనేసి ప్రింట్ అయింది. బట్ యాక్చువల్లీ ఏంటిది, స్ట్రింగ్ తీసేసి చూస్తాం, యాక్చువల్గా ఇది ఇంటీజర్. చూడండి క్లాస్ ఇంటీజర్, ఇది ఇంటీజర్, బట్ నువ్వు దీన్ని స్ట్రింగ్ అనేసి అసైన్ చేసినావు. ఇట్లా అసైన్ చేసేటప్పుడు స్ట్రింగ్ అనేసి ప్రింట్ అవుతుంది. దీన్నే క్యాస్టింగ్ అనేసి అంటారు.